పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న అందరు కౌన్సిలర్లు కూడా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సాల్వ్ చేయమని చెప్పి గట్టిగా అడిగే కార్యక్రమం చేసినారు. దాన్ని ఆయన ఎంత వెటకారంగా మాట్లాడినాడంటే, అంటే చైర్పర్సన్ కానీ ఆయనతో పాటు వెళ్ళిన కౌన్సిలర్లు కానీ వాళ్ళు వెధవలు అనుకోవాలన్నా అమాయకులు అనుకోవాలన్నా అని చెప్పి వాళ్ళ గురించి వెటకారంగా బీటెక్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఇంకా బహుశా ఆయనకి ఎవరో సలహాదారుడు కూడా ఉన్నారంట, మెడికల్ కాలేజీ పక్కన ఉంటాడంట సలహాదారుడు అని కూడా చెప్పినాడు. ఆయన దగ్గర సలహాలు కూడా తీసుకోమని ఇప్పుడు చెప్పినాడు. మరి బహుశా ఆయన సలహా ఇయ్యలేదేమో, మెడికల్ కాలేజ్ పక్కనే కదా ఉండేది, ఆయన సలహా ఇయ్యలేదా? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేస్తే పేదలు నష్టపోతారు అని ఎప్పుడు మీకు సలహా ఇవ్వలేదు ఆయన? అండ్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కావచ్చు, చైర్పర్సన్ గారు కావచ్చు, లేకుంటే మా ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోయిన ఇష్యూస్ ఏంటి? ఒకటి, ఊర్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగడం లేదు. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కనీసం 30 to 40% కూడా ప్రజలకు అందడం లేదు. 60-70% మొత్తం అక్రమ రవాణా జరిగి నీకు మిస్యూజ్ అయ్యి దాన్ని మళ్ళీ పాలిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అత్యంత దారుణంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దీన్ని చక్కదిద్దండి, పేదలందరికీ కూడా రేషన్ వచ్చే విధంగా, రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు మా చైర్పర్సన్, కౌన్సిలర్స్ అందరు కలిపి. రెండోసారి స్థానికంగా మనం దాదాపు 1000 ఇల్లు, దాదాపు 10,000 ఇల్లు దగ్గర దగ్గర మన జేఎన్టీయూ దగ్గర బ్యాక్ సైడ్ మన లేఅవుట్లో మనం తీసుకొచ్చాం. అక్కడ కావచ్చు, బాపనపల్లి దగ్గర కావచ్చు. సో ఈ 10,000 ఇల్లు, దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు, ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1,00,000 రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్రీట్ సంస్థ ఏదైతే, రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ పులివెందులతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్కులు చేసినారు.